పరిచయం టీవీ ఏర్పాటు చేసిన పరిచయం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన మధ్యన ప్రముఖ పిఎంఆర్ స్పెషలిస్ట్ డాక్టర్ జీవన్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. చెప్పండి సార్, పిఎంఆర్ అంటే ఏమిటి? దాని గురించి మాకు కొన్ని విషయాలు చెప్పండి సార్. మంచిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పరిచయం టీవీకి నాకు కృతజ్ఞతలు. పిఎంఆర్ అంటే ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్. ఇది వైద్య రంగంలో ఒక నూతనమైన దశ అని మనం చెప్పొచ్చు. ఈ ఫిజికల్ రీహాబిలిటేషన్లో ఈ యొక్క ఫిజికల్ మెడిసిన్లో కానీ రీహాబిలిటేషన్లో కానీ ఏముంటుంది, ఈ హాస్పిటల్ అక్వైర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండకుండా ఈ వ్యక్తి బయటనే ఉండి తన యొక్క పాత స్థితిని మళ్ళా ఈ రీహాబిలిటేషన్ టీం ద్వారా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ పిఎంఆర్ డిపార్ట్మెంట్ అనేది దాని మీద ఫోకస్ చేస్తుంది. ఓకే సార్, మరి ఫిజియోథెరపీ అంటే ఏంటి సార్? దాని గురించి కూడా మాకు కొన్ని విషయాలు చెప్పండి సార్. ఫిజియోథెరపీ అనేది పిఎంఆర్లో ఒక పార్ట్. ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ టీంలో ఫిజియోథెరపిస్ట్ అనేది మెయిన్ పాత్ర వహిస్తాడు. ఈ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడంటే, ఎవరైతే పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారో, పోయిన వాళ్ళు ఉన్నారో, తర్వాత డిలేడ్ మోటార్ మైల్ స్టోన్స్ ఉన్న సిపి పేషెంట్స్ అంటే సెరిబ్రల్ పాలసీ, ఇది ఎక్కువగా చిన్నపిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. వారికి కంజనైటల్గా అంటే పుట్టుకతో వస్తుంది. వాళ్ళు అందరి పిల్లల్లాగా ఎదగలేరు. అటువంటి వారి మీద ఫోకస్ చేసి వాళ్ళు కూడా అందరి పిల్లల్లాగా ఆడుకోవడానికి, అందరి పిల్లల్లాగా ఐక్యూ పెంచుకోవడానికి ఈ ఫిజియోథెరపీ అనేది, ఈ ఫిజియోథెరపిస్ట్ అనే వ్యక్తి బాగా ఉపయోగపడతాడు. ఓకే సార్, ఇప్పుడు మీరు వైద్య సేవలు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు ఎయిమ్స్లో కూడా మీరు ఉన్నారని చెప్పారు. ఈ వైద్య సేవలు మెడికల్ క్యాంపుల ద్వారా కూడా చేస్తున్నారని తెలుస్తుంది. కొంచెం వాటి గురించి కూడా చెప్పండి సార్. ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నాను ప్రజెంట్ అయితే ఈ ఈ యొక్క ఒక దశలో ఏమనిపించిందంటే, ఈ అనాథలు చాలామంది ఉన్నారు. చాలామంది హాస్పిటల్ లేని వాళ్ళు ఉంటారు. చాలామంది ఆ ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు ఈనాడు మనం చూస్తే అనాథ శవాలు చాలా పెరిగిపోయినాయి. వాళ్ళకి వైద్యం అందినా కూడా అది సరిగ్గా వాళ్ళ దృష్టికి చేరక, గవర్నమెంట్ ఎన్నో పథకాలు తీసుకొచ్చినా సరే వాళ్ళ వరకు వెళ్ళట్లేదు. చివరి దశ వరకు, చివరి పేదవాడి వరకు వెళ్ళట్లేదు. అయితే ఈ నా ప్రయాణంలో కార్నర్ స్టోన్ అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీస్ తరపున స్వామి గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన ద్వారా నా యొక్క ఆలోచన, నా యొక్క దృక్పథం ఏదైతే ఉందో, అందరికీ కూడా వైద్యం వెళ్ళాలనే ఆలోచనతో అనాథలకు ఉచిత వైద్య సేవ అనే ఒక క్యాంపుని మేము ఏర్పాటు చేసాం. అది ప్రతి వారం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అది విజయవాడలో, అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలలో మేము ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఓన్లీ ఎవరైతే వైద్యం అందని వాళ్ళు ఉంటారో, ఎవరైతే అనాథలు ఉంటారో, ఎవరైతే అడుక్కునే వాళ్ళు ఉంటారో, ఎవరైతే షెల్టర్ లేని వాళ్ళు ఉంటారో, వాళ్ళ దగ్గరికి మేమే ఈ యొక్క మందులు, కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక క్యాంప్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్యం అందిస్తున్నాం. చాలా నెలల నుంచి దీన్ని కొనసాగిస్తున్నాం. మాతో పాటు అనేక మంది వైద్యులు, మెడికల్ ఆఫీసర్స్, తర్వాత గుంటూరు నుంచి ఉన్నవాళ్ళు త్రివేణి గారని, ఇంకా అనేక మంది చారి గారని, ఇలాంటి వాళ్ళంతా కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మేము ఈ విధంగా వైద్య సేవలు. ఫిజియోథెరపీ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పండి సార్. ఫిజియోథెరపీ అంటే ఏం లేదు, ఎవరైతే కొన్ని కేసెస్ ఉంటాయి అవి వాటికి క్యూర్ ఉండదన్నమాట. పార్కిన్సన్స్ కానీ, తర్వాత సెరిబ్రల్ పాలసీ కానీ, ఆ తర్వాత క్యూర్ లేనివి అంటే ఇలాంటి కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, జీబీఎస్ కానీ, గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి డిసీజెస్ కానీ వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది కంపల్సరీగా, రీహాబిలిటేషన్ అనేది కంపల్సరీగా డైలీ జరగాలి. జరగనప్పుడు ఏమవుతారంటే వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఫిజియోథెరపీ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ని పెంచినప్పుడు వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎఫిషియెంట్గా బతకగలుగుతారు. అంటే వాళ్ళ యొక్క డిఫార్మిటీతో కాకుండా ఎఫిషియెంట్గా వాళ్ళు బతకడానికి ఫిజియోథెరపీ అనేది యూజ్ అవుతుంది ఈ రోజుల్లో. ఓకే సార్, మీరు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియజేశారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇంత వైద్య రంగంలో మీరు ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు కదా, దీనికి మీకు బ్యాక్ బోన్గా ఇన్స్పిరేషన్ అనేది ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వారి పేరు ఏమైనా తెలియజేయగలరండి? అంటే ఇన్స్పిరేషన్ అంటే నాకు తెలిసి ఎవరైతే అనాథలకు ఉచితంగా వైద్యం అందిస్తారో, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చివరి వరకు తీసుకుని వెళ్తారో, ఎవరైతే ప్రతి పౌరుడికి వైద్యం అందాలన్న ఆలోచన దృక్పథంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నా ఇన్స్పిరేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లాగే ఇంకా వైద్య రంగంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.